హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిత గంప. నేను ఈరోజు చూపించేది ఉల్లిపాయలు పన్నీరు కుల్చా. చాలా ఈజీ. అలా సన్నగా ఉల్లిపాయలు తరుగుకొని అందులో పన్నీరు, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, మిర్చి పౌడరు, రవ్వ ఇవన్నీ వేసి మంచి కలుపుకోవాలి. నేను రవ్వ ఎందుకు వేసానంటే ఉల్లిపాయల వాటర్ ఉంటుంది కదా, మనం ఉప్పు వేసినాక వాటర్ అంతా పైకి వస్తుంది. అందుగురించి ఆ రవ్వ వేస్తే ఆ వాటర్ అనేది రవ్వ లాగేసుకుంటుంది. అందుగురించి వేసాను. రవ్వ కూడా వేస్తే మనకు ½ తర్వాత చేసుకున్న అలానే ఉంటుంది. ఇలా మొత్తము చపాతీలో పెట్టేసి 2 పోర్షన్లు చాకుతోటి సపరేట్ చేయాలి. ఇలా ఉల్లలు చేసి కొద్దిగా పిండి వేసుకొని మంచిగా చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి చిన్న సిమ్లో పెట్టి మంచిగా కాలవాలి. క్రిస్పీగా వస్తుంది. ఓనియన్స్ కదా, చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని టమాటో సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ తోటైనా తినొచ్చు. మనం ఎప్పుడైనా కర్రీ లేదనుకో ఈ విధంగా చేసుకోవచ్చు. వెరైటీ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియో కూడా పెడుతున్నాను. అందరు లాంగ్ చూడాలంటే వాళ్ళకి టైం దొరకదు కదా, అందుగురించి షార్ట్ కూడా పెడుతున్నాను. ఇది లాంగ్ వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.